హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మినప్పిండితో జంతికలు చేసాను. అంతా క్రిస్పీగా ఉంది చూడండి. చాలా క్రిస్పీగా ఉంటాయి మినపప్పుతో చేసుకున్న జంతికలు. ముందుగా ఈ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నాను. 2 గంటల సేపు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్లో అయితే ఉడికించుకోవాలి. నేనైతే 4 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. 1 గ్లాస్ మినపగుళ్ళకి వచ్చేసి 3 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్టు, వాము, కారం కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేడి చేసుకుని వేసుకోవాలి. వేడి ఆయిల్ వేసుకోవాలి. అలా అయితే జంతికలు క్రిస్పీగా వస్తాయి. ఇలా మనం బియ్యం పిండిలో నూనె వేసి కలుపుకొని ఇలా ఉండలా రావాలి. అలా అయితేనే మన జంతికలు క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ మినపప్పు కూడా ఉడికిపోయింది. మిక్సీ జార్లో వేసుకొని చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి. ఈ మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నాను కాటుకులాగా. అప్పుడు ఈ బియ్యం పిండిలో మినపప్పు గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. వేసుకొని మరి వాటర్ అయితే నాకు అవసరం లేదు. నాకైతే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆ మినపప్పుతోనే నాకు అయితే సరిపోయింది. బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. నేను మొత్తం మినపప్పు అయితే వేసేసాను. మెత్త కాటులా చేసుకోవాలి. మినపప్పు నేనైతే మెత్త గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు సైడ్ పెట్టుకోవాలి. జంతికల గొట్టం తీసుకొని ఇదిగోండి నేను చూపించేది అయితే తీసుకున్నాను. దానికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసినాక కొంచెం జంతికల మొత్తం తీసుకొని దాంట్లో వేయాలి. ఎట్లయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను చిన్నవి అయితే వేసుకున్నాను పిల్లల కోసం అనేసి. నూనె అయితే వేడి చేసుకోవాలి. నూనె వేడి చేసుకుని వేడయ్యాక జంతికలు ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి. చిన్న చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. చిన్నపిల్లలు తినడానికి కూడా బాగుంటాయి. మా ఇంట్లో మా పిల్లలకైతే చేశాను. చాలా ఇష్టంగా తిన్నారు జంతికలు. ఇలా వేసుకోండి. మొత్తం వేసుకున్నాక బాగా మంచిగా ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకున్నాక బాగా వేగాక ఇట్లా కొంచెం కలర్ మారాక తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోండి. ఇవి 4 రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక వాయి అయితే వేసుకుంటున్నాను. తీసుకుని మళ్ళీ ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్ని జంతికలు ఇలానే వేసుకోవాలి. చిన్న జంతికలు చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి, నేను మీకు చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా ఉన్నాయో. నోట్లో వేస్తే ఇట్లా కరిగిపోతాయి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఒక కప్పు మినపప్పు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.